నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన నిందితురాలు మనీషా మాంధేరాను విచారణ కోసం కోర్టు 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీకేజీలో మనీషా కీలకంగా వ్యవహరించారని కోర్టుకు సీబీఐ తెలిపింది. బాటనీ, జువాలజీ పత్రాల అనువాదంలో ఆమె నిపుణురాలని పేర్కొంది. కులకర్ణితో పాటు మనీషా మాంధేరే, మనీషా వాగ్మరే ఈ కుట్రలో కీలక పాత్రధారులని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా రైడ్స్ విచారణ జరుగుతున్నాయని న్యాయస్థానానికి సీబీఐ వెల్లడించింది. ఈ క్రమంలో మాంధేరాను విచారించేందుకు 14 రోజుల కస్టడీ కావాలని కోరింది. ఈ కేసుకు సంబంధించి వివిధ ప్రాంతాలకు ఆమెను తీసుకెళ్లి విచారించి ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు వివిధ రంగాల నుంచి మొత్తం 9 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిబిఐ ఆరోపణల ప్రకారం నీట్ యూజీ 2026 పరీక్ష కోసం బయాలజీ విభాగానికి చెందిన ప్రశ్నల తయారీలో మాంధరే పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మే 3, 2026న జరిగిన పరీక్షకు ముందే బయాలజీ ప్రశ్నలకు ఆమెకు యాక్సెస్ ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. మరో నిందితురాలు మనీషా ద్వారా ఎంపిక చేసిన కొంతమంది నీట్ అభ్యర్థులను మంధారే గుర్తించినట్లుగా దర్యాప్తులో బయటపడింది. ఈ వ్యవహారంలో ప్రశ్నపత్రాలు లీక్, అభ్యర్థులకు ముందస్తు సమాచారం చేరవేత, డబ్బుల లావాదేవీల కోణాల్లో సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక వైద్య ప్రవేశ పరీక్షగా భావించే నీట్లో పేపర్ లీక్ ఆరోపణలు వెలుగులోకి రావడం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన నిందితురాలు మనీషా మాంధేరేను విచారణ కోసం కోర్టు 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీకేజీలో మనీషా మాంధేరే కీలకంగా వ్యవహరించారని కోర్టుకు సీబీఐ తెలిపింది. బాటనీ, జువాలజీ ప్రశ్నాపత్రాల అనువాదంలో ఆమె నిపుణురాలని పేర్కొంది. కులకర్ణితో పాటు మనీషా మాంధేరే, మనీషా వాగ్మరే ఈ కుట్రలో కీలక పాత్రధారులని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా రైడ్స్ విచారణ జరుగుతున్నాయని న్యాయస్థానానికి సీబీఐ వెల్లడించింది. ఈ క్రమంలో మాంధేరేను విచారించేందుకు 14 రోజుల కస్టడీ కావాలని కోరింది. ఈ కేసుకు సంబంధించి వివిధ ప్రాంతాలకు ఆమెను తీసుకెళ్లి విచారించి ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు వివిధ నగరాల నుంచి మొత్తం 9 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.